बीत गई पर मिटी नहीं वो कथा सुनाने निकले हैं। रेजांगला की गाथा हम घर घर पहुंचाने निकले हैं। हंसते हंसते लुटा गए जो प्राण देश पर 62 में। हंसते हंसते लुटा गए जो प्राण देश पर 62 में। ऐसे वीर अहीरों की रज तिलक लगाने निकले हैं। रेजांगला की गाथा हम घर घर पहुंचाने निकले हैं। वीर अहीरों की गाथा घर घर पहुंचाने निकले हैं। नमन नमन 100 बार नमन भारत वीरों तुम्हें नमन। नमन नमन 100 बार नमन वीर अहीरों तुम्हें नमन। नमन नमन 100 बार नमन भारत वीरों तुम्हें नमन। नमन नमन 100 बार नमन यादव वीरों तुम्हें नमन। रेजांगला रज कलश यात्रा, रेजांगला रज कलश यात्रा। रेजांगला रज कलश यात्रा, रेजांगला रज कलश यात्रा। संख्या बल भी था मामूली, खाली थे हथियारों से। लड़े हिंद के लाल मगर वो हिम्मत से हुंकारों से। ओ लेकर 3000 सिपाही बोला हमला चीनी ने। 124 शेर हिंद के टूट पड़े गद्दारों पे। दिवाली की रात में होली अपने लहू से खेल गए। यदुकुल नंदन हर गोली को सीने पर वो झेल गए। कटे वीर ना हटे न छोड़ा उस रेजांगला चौकी को। 1400 को मौत के मुंह में 114 ठेल गए। बलिदानी पुरखों की कहानी दर्ज कराने निकले हैं। रेजांगला की गाथा हम घर घर पहुंचाने निकले हैं। वीर अहीरों की गाथा घर घर पहुंचाने निकले हैं। नमन नमन 100 बार नमन भारत वीरों तुम्हें नमन। नमन नमन 100 बार नमन वीर अहीरों तुम्हें नमन। नमन नमन 100 बार नमन भारत वीरों तुम्हें नमन। नमन नमन 100 बार नमन यादव वीरों तुम्हें नमन। रेजांगला रज कलश यात्रा, रेजांगला रज कलश यात्रा। ओ रेजांगला रज कलश यात्रा, रेजांगला रज कलश यात्रा। जब जब भारत में वीरों की कथा सुनाई जाएगी। रेजांगला की गौरव गाथा सबसे पहले आएगी। బీహార్ ప్రాంతంలో 13వ తారీఖు ఏప్రిల్ 13వ తారీఖు మొదలైంది. ఏ కారణంగా మొదలైంది ఈ యాత్ర అనంటే చైనాకి భారతదేశానికి సరిహద్దు ప్రాంతమైనటువంటి లడఖ్ ప్రాంతంలో ఈ యొక్క రెజాంగ్లా ప్రాంతంలో 114 మంది యాదవ్ వీరులు 3500 మంది చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి 114 మంది ప్రాణార్పణ గావించారు. ఆ యొక్క భరత భూమిలో పుణ్యభూమిలో వారి యొక్క రక్త తర్పణ గావించబడిన
వచ్చినటువంటి ఆ రక్తంతో తడిసినటువంటి మట్టిని ఈ యొక్క కలశంలో నింపుకొని ఈ కలశానికి రాజ్ కలశ అనేటువంటి నామకరణం చేసి దీన్ని దాదాపు భారతదేశం అంతటా కూడా 1,00,000 కిలోమీటర్లు అన్ని రాష్ట్రాలని కవర్ చేస్తూ తిప్పడం జరుగుతూ ఉంది. ఏమిటి ఈ కలశయాత్ర యొక్క ప్రాముఖ్యత? ఎందుకు చేస్తున్నారు ఈ కలశయాత్రని? అఖిల భారత యాదవ మహాసభ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ ఘనమైన కార్యం ఎందుకు చేస్తూ ఉన్నారంటే, భారత సైన్యంలో చారిత్రాత్మకమైనటువంటి సువర్ణాక్షరాలతో లిఖింపదగినటువంటి సంవత్సరం 1962వ సంవత్సరం. ఆ రోజు భారత్ చైనా సరిహద్దు ప్రాంతాన్ని కాపాడి మన భూభాగంలోకి దురాక్రమణ చేసినటువంటి సైనికుల్ని పారద్రోలి వాళ్ళని దాదాపు 1310 మందిని మట్టి కనిపించి మన వాళ్ళు మొత్తంగా యాదవ సైనికులు 120 మంది, వేరే కమ్యూనిటీనే లేదు అక్కడ అహిర్స్ అంటారు యాదవుల్ని. అహిర్ అంటే ఏంటంటే భయం లేనటువంటి వాళ్ళు, ధైర్యవంతులు, సాహసవంతులు, యాదవులు, త్యాగం కలిగినటువంటి వాళ్ళు చేసినటువంటి వీర త్యాగాలకి గుర్తింపుగా భారతదేశ రక్షణ వ్యవస్థలో పదాతి దళాలలో అత్యధిక శాతం యాదవుల్ని చేర్చుకోండి, వారికి ప్రత్యేకమైనటువంటి రెజిమెంట్ని ఇవ్వండి అని చెప్పి భారత సైన్యానికి అదేవిధంగా భారత ప్రభుత్వానికి కూడా మనము ఒక రెజిమెంటు ఖచ్చితంగా యాదవులకు ఇవ్వాలని వినతి చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఈ యాత్ర భారతదేశం అంతా తిరిగి ఢిల్లీలో నవంబర్ 18వ తారీఖు జంతర్ మంతర్లో ఈ యాత్ర ముగిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా 100 సంవత్సరాల అఖిల భారత యాదవ మహాసభ కొన్ని డిమాండ్స్ కూడా చేస్తూ ఉంది. పొలిటికల్ రిజర్వేషన్స్ ఫర్ ఓబీసీస్ ఇన్ లెజిస్లేచర్స్, చట్ట సభలలో రాజ్యాధికారం కోసం పొలిటికల్ రిజర్వేషన్స్ ఇవ్వాలి శాసనసభలోను పార్లమెంట్లో అనేటువంటి ఒక డిమాండ్ అయితే, మహిళా రిజర్వేషన్ బిల్లులో 33% మహిళా రిజర్వేషన్ బిల్లులో 11% ఓబీసీ మహిళలకు కేటాయించాలి అనేటువంటి ఒక విషయం అయితే, తిరుమల దేవస్థానం చరిత్రను మొత్తము పరిశీలిస్తే మొత్తంగా యాదవుల చరిత్రతో ముడిపడిపోయింది అని చెప్పనేటువంటి అంశము ఒక చారిత్రాత్మకమైనది. ఇందులో శిలాశాసనాలు ఉన్నాయి. దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు రాసినటువంటి పుస్తకం ఏం చెప్పారనంటే, యాదవులే లేకపోయి ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానము అదేవిధంగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఏ రోజు మరుగున పడిపోయి ఉండేవాళ్ళు అని చెప్పారు. వీర నరసింహదేవరాయ యాదవరాయలు గుడి ప్రాకారాన్ని నిర్మాణం చేశారు. అదేవిధంగా ఆనంద నిలయాన్ని నిర్మాణం చేశారు. రంగనాథ యాదవరాయలు రంగనాథ మండపాన్ని నిర్మాణం చేశారు. ఇమ్మడి నరసింహదేవ యాదవరాయలు 11 సంవత్సరాల క్రితం చంద్రగిరి కోటను నిర్మాణం చేశారు. గొల్ల రంగమ్మ మధ్యగర్ని శ్రమతో గొల్ల మండపాన్ని నిర్మాణం చేశారు. అది 2002లో డెమాలిష్ అవుతూ ఉంటే అఖిల భారత యాదవ మహాసభలో ఉన్నటువంటి మా మహిళలందరూ కూడా ఐక్యంగా పోరాడి దాన్ని మనం డెమాలిష్ కాకుండా అక్కడ నిలబెట్టుకున్నాం. ముఖ్యంగా ఇప్పుడు యాదవులు ఏంటి అనంటే, వెంకటేశ్వర స్వామి మావాడు, మా వంశము, దివ్య వారసత్వ చరిత్ర కలిగినటువంటి యాదవులకి ఈరోజు తిరుమలలో పరిస్థితి ఏమిటి? మొదటి తలుపులు తీస్తే సరిపోతుందా? మొదటి దర్శనం సరిపోతుందా? అది కాదు. ఏం కావాలంటే పర్మనెంట్గా ఎప్పటికీ శాశ్వతంగా చైర్మన్ పదవి యాదవులకే ఇవ్వాలి అని చెప్పనని అఖిల భారత యాదవ మహాసభ డిమాండ్ చేస్తుంది. సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ యాదవాస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా. ఈ భారతదేశానికి మొదటి నుంచి కూడా పోషకాహారాన్ని అందించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది యాదవులే. సంపూర్ణ పోషకాహారమైనటువంటి పాల ఉత్పత్తులు ఇవన్నీ కూడా యాదవులే అందజేశారు. ఇది ఒక డిమాండ్గా కూడా మనం పెడుతూ ఉంటాం. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ యాదవ రాజు కాటం రాజు, ఈ కాటం రాజు యొక్క బీడు భూములు అన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. ఈ బీడు భూములను అన్నింటినీ కూడా పరిరక్షించి యాదవులకి అదేవిధంగా బీసీలకి పశుపోషణ కోసం మాత్రమే కేటాయించాలి అనేటువంటిది కూడా మరొక డిమాండ్గా చేస్తూ, యాదవులు శ్రీమద్ భగవద్గీతని అఖిల భారత యాదవ మహాసభ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని యాదవాభ్యుదయంతో ఏం చెప్తూ ఉన్నానంటే, భగవద్గీతని ద ఫస్ట్ యూనివర్సల్ కాంప్రహెన్సివ్ హ్యూమన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తాను. అంటే ఏమిటి అని అంటే, ఇది మొట్టమొదటి రాజ్యాంగము, ఇది విశ్వమానవ రాజ్యాంగము, ఇది సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి రాజ్యాంగము. 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి రాజ్యాంగంగా సర్వే జన సుఖినో భవంతు బహుజన హితాయ బహుజన సుఖాయ అని చెప్పని తెలియజేసినటువంటి రాజ్యాంగం. జై యాదవ్. అధ్యక్షులు మహేశ్వరి యాదవ్ చెప్పింది సమగ్రంగాను విస్తృతంగాను స్పష్టంగా ఉంది. దాన్ని కొనసాగిస్తూ అఖిల భారత యాదవ్ మహాసభ నిన్న చారిత్రాత్మకమైన నిర్ణయం ఈ కలసి యాత్ర సందర్భంగా చంద్రగిరి కోటలో తీసుకున్నాం. చంద్రగిరి కోటలో జరిగిన మొట్టమొదటి డిక్లరేషన్ ఏమనంటే,
అఖిల భారత యాదవ్ మహాసభ రెజాంగ్లా కలసి యాత్ర సందర్భంగా యాదవుల ప్రాముఖ్యతని తిరిగి సంతరించుకోవాలని, ఈ ప్రాంతాన్ని 320 సంవత్సరాల పాటు యాదవులు పరిపాలన చేసినారని చెప్పని, తొండమనాడు, నాగలాపురం, చంద్రగిరి రాజ్యాలు స్థాపించినారని చెప్పనని, ఆ స్థాపనకి సంబంధించిన చరిత్రని సంక్షిప్తం చేసి తిరుపతి జిల్లాలో ముఖ్యంగా చంద్రగిరి, తిరుపతి, నాగలాపురం, నగిరి, కాళహస్తి ప్రాంతాల్లో యాదవులకి అన్ని పదవుల్లో కూడా సరే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ పొలిటికల్ రిజర్వేషన్లు సాధించే అంతవరకు మీకు ఒక్క మాట చెప్పి ముగిస్తాను. అఖిల భారత యాదవ్ మహాసభ రాజస్థాన్లో ఒక డిక్లరేషన్ తీసుకుంది, జైపూర్ డిక్లరేషన్. అదేమంటే జనగణనలో కులగణన చేయాలి, క్యాస్ట్ సెన్సస్ తీయాలని. అది మేము ఇప్పుడు సాధించుకున్నాం, సక్సెస్ అయినాం. మాన్య ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో, క్యాబినెట్లో చెప్పినారు. దాన్ని కొనసాగింపుగా పార్లమెంటు, అసెంబ్లీలో పొలిటికల్ రిజర్వేషన్స్ ఫర్ ఓబీసీస్ ఇన్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కోరుకుంటూ ఈ సమావేశాన్ని మేము మీతో ముగిస్తున్నాం. ధన్యవాదాలు. नमन सवार नमन भारत वीरों तुम्हें नमन, नमन नमन सवार नमन वीर अहीरों तुम्हें नमन। अहीर रेजिमेंट हमारा, अहीर रेजिमेंट हमारा। जो बीत गई पर मिटी नहीं वो कथा सुनाने निकले हैं, रेजांगला की गाथा हम घर घर पहुँचाने निकले हैं। वीर अहीरों की गाथा घर घर पहुँचाने निकले हैं। नमन नमन सवार नमन भारत वीरों तुम्हें नमन, नमन नमन सवार नमन वीर अहीरों तुम्हें नमन, नमन नमन सवार नमन भारत वीरों तुम्हें नमन, नमन नमन सवार।